మీ అందరూ నా వాళ్ళందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఆనవాయితీగా చెప్పే శుభాకాంక్షలు కావివి. మనస్ఫూర్తిగా చెప్తున్న శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లోకి ఈ నవ్య సంవత్సర దినం నాందిగా పలకాలి సుఖజీవన రాగం హాయిగా తీయగా. ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం, కవితా పఠనం. ఈ ఉగాదికి మీకు కవిత చెప్పాలని పొద్దున్నుంచి కష్టపడి రాసి వచ్చాను. నా కవితా వస్తువు ఏంటో తెలుసా? చూపించేస్తా. నా కవితా వస్తువు ఏదో మీకు చూపిస్తాను, చూపించి చెప్తాను. సరేనా? చూడండి. నెయ్యి. నా కవితా వస్తువు నెయ్యి. కాదేది కవిత కనర్హం కావాలోయ్ కవితా వేసవ్ అన్నారు. నా పెళ్ళైన దగ్గర నుంచి ఈనాటి వరకు అమ్మ తను స్వయంగా నెయ్యి తయారు చేసి నాకు ఇస్తూనే ఉంది. చూసి నాకు ఎంతో ప్రేరణ కలిగింది ఆ నెయ్యిని చూసి. నాటి యశోదాదేవి దగ్గర నుంచి నేటి మా అమ్మ లాంటి అమ్మలెందరో పిల్లలకి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి అందించాలని తాపత్రయపడి పాపం పెరుగు తోడివేసి వెన్న చిలికి కాచి పట్టుకొచ్చి అందిస్తారు. అటువంటి కమ్మనైన నెయ్యి ఇచ్చే కమ్మని తల్లులందరి మీద ప్రేరణ కలిగి నేను నేతి మీద ఈరోజు కవిత్వం చెప్పే ప్రయత్నం చేశాను. ఉగాది సందర్భంగా పొద్దున్నుంచి కూర్చుని మీకు వినిపించాలని తయారు చేశాను. వింటారు కదూ? రండి. ఈ నా కవితని అమ్మని సంబోధిస్తూ రాశాను. అమ్మలెవ్వరూ కూడా మనం ఏది అడిగినా లేదు అనరు. అమ్మ సేఫ్టీ పిన్ మర్చిపోయి అనంగానే తీసుకొచ్చి అందిస్తారు. అందుకే నేను మా అమ్మని ఎప్పుడు కూడా లాకేత్వం ఇవ్వని అమ్మ అంటాను. అంటే లేదు అనడం చేతకాని అమ్మ అని అమ్మని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాను. సో నా ఈ కవితని నేను అలాగే అమ్మని సంబోధిస్తూ రాశాను. అందరమ్మలకి ఆ సంబోధన సరిపోతుంది. చదువుతాను నా కవితని. లాకేత్వమివ్వనేరని మాయమ్మ రమాదేవి లేదనెన్నడెవ్వరికిన్ చెప్పనేరని మాయమ్మ రమాదేవి మన ఇంట జాతవేదుడు ప్రసన్నుడైయుండు. అగ్నిదేవుని ప్రియ వంటకంబు నీ పాకశాలయందు అత్యద్భుతంబు. సప్తజిహ్వల అనిలుని ఆహారంబు నీవు చేసిన అతి రుచికరంబు. అమ్మా తొలుతగా పాలను నీవు ముమ్మారు కాచు రీతి పాలకు చేకూర్చు ఎనలేని తీపి. కాచి చల్లార్చిన పాలపై మందముగా తేరు మీగడ అట్టు మనవలందరి ఫేవరెట్టు. అన్ని అట్లు దీని ముందు తీసి కట్టు. మలిదశలో తోడు పెట్టిన పెరుగు మీగడ చిలికి నీవు చేయువెన్న అన్నింటికన్నా మిన్నా. తిన్నంత తిని ఒళ్ళంత రాచుకొని నవనీత చోరుడల్లే నిలిచెదరు పిల్లలందరూ. అమ్మా మరుగుచున్న వెన్న ఇంపైన వాసన ఇల్లంతా నిండు. నీ నేర్పరితనమును ఇల్లంతా నింపు. నీ ఘృతమును గ్రోలిన జిహ్వ వహాయనును. నీ ఆజ్యము రుచి మరిగిన 7 నాల్కలు చాలనివగును. చివరగా ఉద్భవించు గోదావరికి నీ మనవలందరూ దాసులు, అందులోనూ మాకు వారసులు. అమ్మా పాల సముద్రమును నాడు దేవాసురులు చిలికి చతుర్దశ రత్నములను పుట్టించనుట. నాడు పాల సముద్రమును దేవాసురులు చిలికి 14 రత్నములను పుట్టించనుట. నేడు తోడిపెట్టిన మిగడ పాలను నీవు చిలికి 4 రత్నములను పుట్టించెదవు. నేడు తోడిపెట్టిన పాలను నీవు చిలికి 4 రత్నములను పుట్టించెదవు. మజ్జిగ, వెన్న, నెయ్యి, గోదావరి. మా నాన్న ప్రభాకరుని తాపము బడి వచ్చిన వారికి నీవు ఇచ్చు వెన్న చిలికిన మజ్జిగ సేదదీర్చు. అమ్మా
ఇల్లాలిగా అడిగిడిన నాటి నుండి నేటి వరకు నీవు ఆపక చేస్తూనే ఉన్న ఈ ఘృత హోమముతో అగ్నిదేవుని తృప్తి పరచినావు, శ్రియమును చేకూర్చినావు ఇంటిల్లి పాదికిన్. ధన్యులమైతిమి అమ్మా నిన్ను బడసి, ధన్యులమైతిమమ్మా అమ్మగా నిన్ను బడసి, అమ్మా నిన్ను బడసి. తల్లులందరికీ ఈ నేతి మీద కవిత అంకితం.